ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమని బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన జియో 9 మీద మరి కోర్టు స్టే తెలపడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా బీసీ బంద్కి మద్దతు తెలపడం జరిగింది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బీసీల ఓట్లు దండుకోవడం కోసమని కామారెడ్డి డిక్లరేషన్ పేరుట మరి స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నెన్నో మరి అమలు కాని హామీలు మరి అప్పుడు వాగ్దానాలు కూడా ఎలక్షన్ల ముందు చేయడం జరిగింది. రాజ్యాంగ మరి ఏదైతే ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఇప్పటికీ కూడా ఎటువంటి హామీని కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ సమాజాన్ని జనాభాలో ఉన్న అధిక శాతం బీసీలు మరి వీళ్ళకి ఎన్నో విధాలుగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. ఏదైతే వీళ్ళు కులగణన అనేది తప్పుల తడక, దాని తర్వాత అసెంబ్లీలో తీర్మానం అన్నారు, తర్వాత ఆర్డినెన్స్ అన్నారు, తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా పేరిట ఒక డ్రామాని చేయడం జరిగింది. తర్వాత జియో అన్నారు, మళ్ళీ ఎలక్షన్స్కి పోతున్నామన్నారు. ఎన్నెన్నో విధాలుగా ఇక్కడున్న బీసీ సమాజాన్ని కూడా మరి చూపించి తెలుస్తూనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చోలను చేస్తున్న విషయం కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. మీ మోసపూరిత హామీలని, మీ ఏ విధంగా అయితే మీ డ్రామాలని, మీరు ఏ విధంగా అయితే ఇక్కడ సర్కస్ను తలపించే విధంగా మీరు ఇక్కడ ప్రభుత్వం నడుపుతున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం బీసీ సమాజం అంతా కూడా ఐక్యమై కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో రానున్న 30-40 సంవత్సరాల్లో కూడా కనుమరుగు అయ్యే విధంగా కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఏకమవుతారనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు బంద్కి మరి ఏ విధంగా మీరు ఏ ముఖంతో మద్దతు తెలుపుతున్నారో ఇక్కడ అర్థమవుతలేదు. మీ డ్రామాలు ఎవ్వరు కూడా మరి మెచ్చటం లేదు. మరి ఏ విధంగా అయితే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ లోకమంతా కూడా గుడ్డిదని ఏ విధంగా అయితే అనుకుంటుందో అదేవిధంగా మీ డ్రామాలు కూడా అదే విధంగా తలపిస్తున్నాయి. మీకు రానున్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కానీ మీరు ఎటువంటి ఎలక్షన్ పెట్టినా కానీ మీకు డిపాజిట్లు కూడా కోల్పోతారనే విషయాన్ని మేము బలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.